నమ్మకం బలహీనతే సైబర్ నేరస్తుల పెట్టుబడి. దీన్ని అవకాశంగా చేసుకొని నయా దందాకు తెరతీశారు. మ్యాట్రిమోనీ సైట్లో రిజిస్టర్ అయి అందమైన ఫోటోలు పొందుపరుస్తారు. ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్లను లక్ష్యంగా చేసుకుంటారు. మెల్లిగా మాట కలిపి హస్కీ వాయిస్తో బుట్టలో వేసుకుంటారు. పెళ్లి చేసుకుందామని నమ్మిస్తారు. కొద్ది రోజుల తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే రెట్టింపు నగదొస్తుందని నమ్మించి లక్షల రూపాయలు దోచేస్తారు. ఇదే తరహాలో విజయవాడకు చెందిన ఎన్ఆర్ఐని ఓ యువతి నిండా ముంచింది. పెళ్లి చేసుకుంటారని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆశ పెట్టింది. తరచూ ఫోన్లో మాట్లాడుతూ బుట్టలో వేసుకుంది. అతడు నిజమే అని నమ్మాడు. ఈ చదువును అడ్డు పెట్టుకుని ఆమె క్రిప్టోలో పెట్టుబడి పేరుతో అందిన కాడికి దోచేసింది. ఆనక చాప చుట్టేసింది. దీంతో లబోదిబోమంటున్నాడా యువకుడు. విజయవాడకు చెందిన ఓ యువకుడు ఇంజనీరింగ్ చదివి యూకేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఓ మ్యాట్రిమోనియల్ సైట్లో పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. యువకుడి ప్రొఫైల్ క్లిక్ చేసిన ఓ యువతి కావ్య పేరుతో పెళ్లి రిక్వెస్ట్ పంపించింది. తాను కూడా పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో రిక్వెస్ట్ను ఆమోదించాడా యువకుడు. గతేడాది అక్టోబర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్తో మాటలు కలిపిన యువతి తరచూ ఫోన్లో మాట్లాడటం ప్రారంభించింది. తనది కూడా విజయవాడ అని చెప్పి మరింత దగ్గరైంది. ఇలా కొన్ని రోజుల తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే ఇబ్బడి ముబ్బడిగా లాభాలొస్తాయని ఊరించింది. ఆమె తీయని మాటలు నమ్మిన యువకుడు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాడు. దీంతో ఆ యువతి 2 లింకులను పంపించింది. వాటిపై క్లిక్ చేసి ఉపయోగించమని సూచించింది. యువకుడు తన ఐసిఐసిఐ బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఆమె సూచించిన విధంగా పలు బ్యాంకులకు 36 లక్షలు బదిలీ చేశాడు. అతడికి బాగా లాభాలొచ్చినట్లు చూపెట్టారు. తీరా పెట్టుబడులను ఉపసంహరించుకుంటారని, తన సొమ్ము తనకు దక్కేలా చూడాలని యువకుడు ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అంటూ అవతల వారు కాలయాపన చేశారు. చివరకు ఒకరోజు యువకుడు గట్టిగా నిలదీశాడు. ఆ తర్వాత నుంచి యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అనుమానం వచ్చిన బాధితుడు ఆమె విజయవాడలో ఇచ్చిన చిరునామాను తన స్నేహితుడికి పంపించి వాకబు చేయమని అడిగాడు. విచారణలో అది తప్పుడు చిరునామాగా తేలింది. మోసపోయానని గ్రహించి స్నేహితుడిని విజయవాడలోని సైబర్ క్రైమ్ స్టేషన్కు పంపించి ఫిర్యాదు ఇప్పించాడు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొఫైల్ చూసి తనది విజయవాడ అని చెప్పిన యువతి తప్పుదారి పట్టించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదే తరహాలో యుఎస్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న ఓ యువకుడి నుంచి సుమారు 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు మరో కేసు నమోదైందని పోలీసులు చెబుతున్నారు. దే బిలాంగ్ టు విజయవాడ అండ్ ఆ ప్రొఫైల్ కూడా పెట్టుకుంది విజయవాడ అమ్మాయి అన్నట్టు ప్రొఫైల్ పెట్టుకుంది. బట్ దేర్ పేరెంట్స్ దే ఆర్ బేస్డ్ ఇన్ విజయవాడ. ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు వచ్చింది, దట్ ఈస్ అరౌండ్ 37 lakhs. అంతకుముందు ఒక కేసు వచ్చింది, దట్ ఈస్ అరౌండ్ 50 lakhs. సో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. బికాజ్ ఈ 2 కేసుల్లో కూడాను బోత్ ద గ్రూమ్స్ ఆర్ ఎన్ఆర్ఐస్. దే ఆర్ స్టేయింగ్ సమ్ అదర్ కంట్రీ, ఇన్ సమ్ అదర్ కంట్రీ. ఒకరు యూకేలోనే ఒకరు యుఎస్లోనే ఉన్నట్టున్నారు. మ్యాట్రిమోనీ సైట్లలో మోసాలు పలు రకాలుగా ఉంటాయని, అప్రమత్తంగా ఉండకపోతే నిలువునా ముంచేస్తారని పోలీసులు చెబుతున్నారు. గ్రూమ్ ఎవరైతే ఉంటారో అతను హీ విల్ బి కాంటాక్టింగ్ వన్ లేడీ త్రూ మ్యాట్రిమోనీ సైట్. ఆ లేడీతోని హీ విల్ బి చాటింగ్ అంతా జరుగుతుంది. సో హీ విల్ బి థింకింగ్ దట్ ఇట్ ఈస్ అ రియల్. ఇమేజ్ కూడా ఉంటుంది, ఫోటో కూడా ఉంటుంది. బట్ ఫోటో ఈజ్ అ ఫేక్ ఫోటో. ఎవరితో సమ్ ఇంపర్సనేటెడ్ ఫోటో అవ్వచ్చు, లేకపోతే ఇమాజినరీ ఫోటో అవ్వచ్చు. ఆ ఫోటో పెట్టుకొని దే విల్ బీ హ్యావింగ్ కాన్వర్జేషన్ ఫర్ ఫ్యూ డేస్. దాని తర్వాత ఏం చెప్తారంటే, ఈ అమ్మాయి మా అంకుల్ ఉన్నారు, అతను ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లో ఉన్నారు, హీఈస్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. సో మీరు మీ అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్ చేయండి, యూ విల్ గెట్, అండ్ మన ఫ్యూచర్కి బాగుంటుంది అని చెప్పి దట్స్ హౌ దే విల్ ట్రాప్ ద అదర్ సైడ్ అండ్ ఇన్వెస్ట్ చేస్తారు. అది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో అయితే మామూలుగా ఐఎన్ఆర్లో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ సంబడి ఈజ్ దేర్ ఇన్ సమ్ అదర్ కంట్రీ, యూకే కానీ సమ్ అదర్ కంట్రీలో ఉంటే క్రిప్టో వాలెట్స్ ఇస్తారు. క్రిప్టో వాలెట్స్ ఇచ్చి ఈ వాలెట్లోని మీరు మనీ డిపాజిట్ చేయండి అని చెప్పి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అని చెప్పి
దే విల్ ల్యూర్ ద అదర్ సైడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయించి దే విల్ బి చీటింగ్ త్రూ మ్యాట్రిమోనియల్ సైట్స్. మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయమైన వ్యక్తులను నేరుగా కలిసి మాట్లాడాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఆన్లైన్ పరిచయాలను నమ్మి మోసపోవద్దని చెబుతున్నారు.